ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ప్రభంజనమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ ఘాట్లో స్వర్గీయ ఎన్టీ రామారావుకి తల్లి భువనేశ్వరితో కలిసి నివాళులర్పించారు. సినీ రంగంలో ఎన్నో సినిమాలు తీసి ఆయన మార్క్ చూపించారన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. పేద ప్రజలకు ₹2కే కిలో బియ్యం అందించారని, మహిళలకు ఆస్తి హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు జాతి ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలో ఎదగాలని లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఆయన నంబర్ 1గా నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగానే ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు. ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్. అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగోళ్ళు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగోళ్ళు అంటే మద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్నా ఎన్టీఆర్.